చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. ఇలా మీరు అంటే ఈ ప్రయాణంలో మీరు వ్యక్తిగతంగా మనుషుల్ని కోల్పోవడం, ఇంకా వంచనలు, మోసాలు, ఆర్థిక ఇబ్బందులు, స్ట్రగుల్స్, అన్ని రకాల షేడ్స్ చూస్తారు కదా సార్. జీవితం మీకు నేర్పిన మౌలిక సూత్రం ఏంటి? అంటే నన్ను నేను నమ్ముకోవాలమ్మా, అంతే. అంటే ఏమిటి? అంటే నువ్వు చేసే పనిని ఆ నమ్మకంతో చేస్తే రిజల్ట్ ఎప్పుడైనా కానీ పాజిటివ్గా నీకు వస్తుంది. నో ప్రాబ్లం. నేనే సాక్ష్యం దానికి. నాకు ఎప్పటికైనా పాజిటివ్గా నాకు వస్తుందని నా నమ్మకం. ఆ డౌట్ ఉన్నప్పుడు రాదు. కరెక్ట్. నేను దాని మీద ఉంటా. చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీ బాగా మారిపోయింది కదా సార్, సినిమా పరిశ్రమ. అంటే పరిసరాలు మారిపోయినాయి, పద్ధతి మారిపోయింది, బట్ రిలేషన్ అన్నది అలాగే ఉంటాయి. అవి ఇంకెవరెవరు సార్ మీ స్నేహితులు ఇండస్ట్రీలో? బుల్లితెర చాలామంది ఉన్నారు. ఆ బ్యాచ్ అంతా అలా. అంటే మీరు ఖాళీ టైం దొరికినా, మీ ఇంట్లో మంచి శుభకార్యం జరిగినా, లేదో కష్టం వచ్చినా ఎవరు చెప్పుకుంటారు? ఉన్నారమ్మా, 5-6 మంది ఫ్రెండ్స్, మంచివాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఉన్నా ఇండస్ట్రీలో. ఇంకా బతికే ఇక్కడ అయినప్పుడు చావే ఇది కదా. వీళ్ళే, వాళ్ళతోటే ఎక్కువ. వాళ్ళల్లో అంటే ఆడపిల్లల్లో సనా బాగా దగ్గరగా ఉంటుంది, మేఘన ఉంటుంది. చాలా మగపిల్లలు సమీర్ కానీ, హర్షవర్ధన్ కానీ, ప్రభాకర్ కానీ, అశోక్ కుమార్ కానీ. అశోక్ కుమార్ గారు తెనాలి రామకృష్ణ సీరియల్ వచ్చినప్పుడు ఒక సెన్సేషన్. అవుట్. నాగేశ్వరరావు గారికి అసలు టెలివిజన్ రంగంలో ఫస్ట్ ఫ్రెండ్ అతనే. కానీ నాగేశ్వరరావు గారు ఎలా అయితే పెద్ద తెర మీదో, ఈయన చిన్న తెర మీద, బుల్లితెర మీద అశోక్ కుమార్ గారు అనేవారు కదా సార్. అది ఏదో ఒక బాడీ లాంగ్వేజ్ లో ఇమిటేట్ చేసేవాడు. ఆయన చెప్పేవాడు. ఆయన ప్రతి ఒక్కటి అంటే మేము బాగా దగ్గర, ఒరే ఫ్రెండ్స్ కదా మేము. అవును. అంటే అన్నయ్య అంటాము. బాగా దగ్గర. ఆయనకి ఫస్ట్ ఫ్రెండ్ ఇతనే, అశోక్ కుమారే. తర్వాత మేమంతా దగ్గర అయ్యాం. మేము ఎక్కువ నమ్మకం తెచ్చుకున్నాం ఆయన దగ్గర. అవును. సో చిన్నప్పటి నుంచి సార్ మీరు పెరిగిందంతా ఏ ఊరు? ఇక్కడేనమ్మా, హైదరాబాద్. పుట్టింది కాకినాడ దగ్గర గురజనాపల్లి అని. తాతగారు వాళ్ళది రాజోల తాలూకా కేసినపల్లి. చదువు అంతా కూడా ఇక్కడేమ్మా. ఎలిమెంటరీ చిన్నతనం స్కూల్ అక్కడ, మిగిలినంతా ఇక్కడ. ఏవి స్కూల్, ఏవి కాలేజ్, భద్రికా కాలేజ్, రామచంద్ర కాలేజ్, హిందీ మహావిద్యాలయం. మీ కుటుంబం సార్? 4 అన్నదమ్ములమ్మ మేము. నేను లాస్ట్, ఒక సిస్టరు. ఇక్కడే అందరు ఇక్కడే ఉన్నారు. భార్య, 2 పిల్లలు. ఈ రంగంలోకి వచ్చారా? అంటే సింగింగ్ ఉంది నీలా. పెద్ద పాప ఆటోమొబైల్ ఇంజనీర్, అమెరికాలోనే ఉంటుంది, డెట్రాయిట్. అతను కూడా, అల్లుడు కూడా ఆటోమొబైల్ ఇంజనీర్. ఆ అమ్మాయి పాటలు పాడుతుంది. చిన్న పాప హోమియోపతి డాక్టరు, చిన్నల్లుడు అడ్వకేట్. అందరూ చక్కగా సెటిల్డ్, బ్యూటిఫుల్గా, హ్యాపీగా, హాయిగా. మీరు చేస్తున్న ఈ మనం సైతం కార్యక్రమాలు చూసి వాళ్ళు గర్వపడుతూ ఉంటారు డాడీ. అవును, కానీ వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయని వాళ్ళకి చెప్పను. వాళ్ళు తెలుసుకోవడమే ఫ్రెండ్స్ ద్వారా. నేను ఏది చెప్పను, నా వైఫ్ కూడా ఏది చెప్పను. మెట్లు ఎక్కుతున్నప్పుడు క్లోజ్ అంతేనా? ఏం మాట్లాడుకుంటారు ఇంట్లో? ఈ సినిమాలు ఏముండవు. నా ప్రొఫెషన్ గురించి ఉండదు అసలు. ఏం మాట్లాడతారు మరి ఇంట్లో? కామన్గా ఇష్టమే మిగిలిన కార్యక్రమాలు ఉంటాయిగా, అంతేగా. ప్రొఫెషన్ గురించి అంటే ఇందులో ఎక్కువ కష్టాలు పడటం ఎప్పుడైతే ఎక్కువ ఉందో నేను చెప్పేవాడిని కాదు. అంచేత అది మెయింటైన్ చేశాను, స్విచ్ ఆఫ్. నాకు ఇంకా మీ 98 లక్షలు ఎలా వస్తాయని ఆ రోజుకి ఇప్పటికి అది బహుశా ఐ థింక్ కొన్ని కోట్లు, ఎన్నో కోట్లు అయ్యేది. చాలా దారుణం. ఆ వంచిన వాళ్ళు ఎలా నిద్రపోతున్నారో కంటి మీద. వాళ్ళకి ఇప్పుడు చూస్తున్నప్పుడు అర్థమవుతున్నాయి. ఎవరిని అంటున్నారు మీరు? 100%. వాళ్ళు వచ్చి ఇప్పుడు మీతో వాళ్ళంతా నా చుట్టూనే ఉన్నారు కదా, నా దగ్గర ఉన్నారు. చాలా భరించి అయితే మీరు సహనంతో నడిపిస్తున్నారు సార్. ఏంటి, వాట్ ఈస్ యువర్ విజన్ మనం సైతం? ఇంకా పెద్ద చేయాలంటే మనం సైతంలో ఒక ప్రాజెక్ట్ అనుకున్నానమ్మా. సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్ అని ఒక అనాథాశ్రమం, వృద్ధాశ్రమం పెట్టాలని, ఒక పెద్ద తోటలాగా, పెద్ద చెట్లతో తోటలాగా పెంచి, ఒక వాటర్ పాండ్ లాగా పెట్టి, చుట్టూరు ఒక వాకింగ్ ట్రాక్ లాగా చేసి, ఈ తోటలో గ్లాస్ రూమ్స్లో పేషెంట్లను పెట్టాలన్న కోరిక.
ఆ తోట కనిపిస్తూ ఉండేలా. అంటే అతనికి పక్షి, నీళ్లు, మనిషి కనపడి తను బతికే ఉన్నానని బతికినంతకాలం అనుకోవాలని. అది ఎందుకంటే వృద్ధాశ్రమాల్లో అంటే నేను చూసిన ప్రపంచం వరకు ప్రపంచం అంతా నేను చూసింది మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా అంటే కరోనా కంటే భయంకరమైన వ్యాధి ప్రతి మనిషికి వచ్చేది ఒకటే, వృద్ధాప్యం. అనివార్యమైన వ్యాధి చావుకు ముందు వస్తుంది అది. ఏ వ్యక్తి అయినా లేచి తనంతట తాను బాత్రూమ్కి వెళ్ళకుండా అక్కడే బాత్రూమ్ చేసుకుంటే 2 గంటల్లో రోడ్డు మీద వేసేస్తున్నాము. ఆ రోడ్డు పేరు వృద్ధాశ్రమం అంటున్నాము. అవి చాలా దారుణంగా ఆ పరిస్థితులు ఉన్నాయి నేను చూసినంతవరకు. స్వప్న, నేను ప్రపంచం అంతా అంటలా. సో అక్కడి నుంచి ఆ మనిషి బతికినంత వరకు నేను బతికే ఉన్నాను అనిపించాలని నేను దత్తత తీసుకోవాలని నా కోరిక. సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్. ఇప్పుడు హీరో శివాజీ ఒకసారి నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చాడు కరోనాలో పంచమని. నేను ఇంకో 3 లక్షల రూపాయలు వేసి ఒక అంబులెన్స్ చేయించా, ఒక బండి కొని. అలాగ ఒక అంబులెన్స్ తిరుగుతుంది. అలాంటి అంబులెన్స్లు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో మీలాంటి అందరి విషయం ఉంది. సో అందరినీ చుట్టూరా పెట్టుకొని ఆ ఆశ్రమాన్ని నడిపి అందులోనే అని నా కోరిక. అయ్యో లేదు, చాలా గొప్ప సంకల్పం. మీరు ఇంకా తీయాల్సిన సినిమాలు ఉన్నాయి. అవును. ఆ 98 లక్షలు వసూలు చేయాల్సిన సమయం రావాలి. భగవంతుడు. అది రకరకాలుగా వసూలు చేయండి సార్. అవును. మీకు రావాల్సిన సక్సెస్ ఇంకా రాసి పెట్టింది బోర్డు అంతా. కాబట్టి అవును. మీరు తప్పకుండా మీరు ఇంకా సినిమాలు తీస్తారని నా నమ్మకం, మా అందరి నమ్మకం. ఎస్. సో ఇప్పుడైతే 4-5 ఫిల్మ్స్ చేస్తున్నారు మీరు. చేస్తున్నాను రెగ్యులర్గా. నాకు వేషాలు రెగ్యులర్గా ఉన్నాయి. ఇప్పుడు రవితేజ 75 కూడా అది ఆయనకు వచ్చే దెబ్బ తగిలి కొంచెం పోస్ట్ పోన్ అయింది ఆ సినిమా కూడా. అన్నీ ఉంటాయి. అన్ని సినిమాల్లో మంచి మంచి వేషాలు, హాయిగా సరదాగా వెళ్తారు, మంచిగా ఆ రోజు ఏమిటి అంతే చెప్పుకుంటారు, అంతే, ఫినిష్ వచ్చాడు. సో ఈ పుట్టినరోజు కూడా టైం ఉన్నంతసేపు ఫోన్లో మళ్ళీ మనం సైతం ఉంటాం. అదే దాన్ని మానిటర్ చేస్తారు. గొప్ప సంకల్పంతో. అంటే మీరు ఎందుకు ఇలా ఆలోచన వచ్చి తలంపు వచ్చి మొదలుపెట్టారు? ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం సేవ అనేది. అవును. ఎక్కడ ఎంత చేసినా ఏముందిలే అని అనిపించే అవకాశాలు ఉంటాయి. కానీ లేదు, అలా కాదు, చిన్న చేసినా మంచిది, వాళ్ళ జీవితాలకు మార్పు వస్తుంది అని నమ్మి మీరు కొనసాగిస్తున్నందుకు మీకు నమస్కారాలు. ఈ సెప్టెంబర్ 22 మీకు అద్భుతమైన పుట్టినరోజు. ఈ పుట్టినరోజు నుంచి ఇంకా మరొక మలుపు రావాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. కాదంబరి కిరణ్ గారు, తల్లి నా పుట్టినరోజు కాదు, మనం సైతం పుట్టినరోజు. ఓకే, రైట్. మీరు అంటే అదే రోజు మొదలెట్టారు కాబట్టి మీకు అదే కావాలనే, అదే అంటే నేను ఉన్నా లేకపోయినా చరిత్రలో మనం సైతం అయితే ఉంటుందనే ఉద్దేశంతో. తప్పకుండా సార్. మీరు ఐ థింక్ ఇది ఇంకా బాగా పెద్దగా మీ యాక్చువల్లీ పుట్టుక రహస్యం అంటారు కదా, అది మీరు తెలుసుకునే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అది తప్పకుండా సేవ కాకుండా అది బాధ్యతగా మారుతుంది అందరికీ అని కోరుకుంటున్నాం సార్. అవును, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా మంచి మనసుతోటి దీవించావు, నువ్వు మంచి అమ్మాయివి. ఆ బిడ్డ పెరగాలి మనం సైతం, అంతే, అదే కోరిక. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం తల్లి.